హలో అండి. నేను డాక్టర్ స్పందన కనపర్తి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ రెనోవా హాస్పిటల్, సనత్ నగర్. చాలామంది ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గడానికి డైట్ స్కిప్ చేయడం గానీ, డైట్ చేస్తా ఉంటారు. చాలామంది డైట్ చేసుకుంటే వెయిట్ తగ్గట్లేదని చూస్తా ఉంటారు. సో, వెయిట్ తగ్గడానికి డైట్ మెయింటైన్ చేయడమే కాదు, వేరేవి కూడా చూసుకోవాలండి. ముఖ్యంగా ఏంటంటే, మీరు ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండాలి. అండ్ రోజుకి 30-45 మినిట్స్ అయినా ఎక్సర్సైజ్ చేయాలి. ఫిజికల్లీ ఇన్యాక్టివ్ ఉన్నప్పుడు కూడా మీరు వెయిట్ అనేది తగ్గదు. సో, పర్ డే 30-45 మినిట్స్ అండ్ అట్‌లీస్ట్ వీక్‌లో 5 రోజులైనా ఎక్సర్సైజ్ అనేది చేయాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి నిద్ర. అది కూడా చాలామంది నిర్లక్ష్యం చేస్తా ఉంటారు. నిద్ర సరిపడా లేకపోయినా స్ట్రెస్ హార్మోన్స్ వల్ల వెయిట్ అనేది మీరు తగ్గరు. మీరు ఎంత డైట్ చేసినా వెయిట్ అనేది తగ్గరనమాట మీరు ఇలా చేయడం వల్ల. అండ్ ఇంకొకటి స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా మీరు వెయిట్ లాస్ అనేది ఉండదు. ఎందుకంటే స్ట్రెస్ ఈ కార్టిజాల్ హార్మోన్ వల్ల వెయిట్ లాస్ అనేది జరగదనమాట. మీరు ఎంత డైట్ చేసినా, మీరు స్ట్రెస్ అనేది తగ్గించుకోకపోతే వెయిట్ అనేది తగ్గదు. దీంతో పాటు వేరే హెల్త్ కండిషన్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి మీరు వెయిట్ తగ్గరు. సో, ఏవేవి చూసుకోవాలి, ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది. ఫస్ట్ థింగ్ ఈజ్ హైపోథైరాయిడిజం ఉన్నా కూడా మీరు వెయిట్ అనేది తగ్గరు. సో, వెయిట్ గెయిన్‌తో పాటు ఇంకేమైనా హెయిర్ ఫాల్ గానీ, సైకిల్స్ డిస్టర్బెన్స్ ఉన్న పీరియడ్స్ అండ్ హెయిర్ ఫాల్ ఉంది, కాన్‌స్టిపేషన్ ఇవన్నీ ఉన్నాయంటే హైపోథైరాయిడిజం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి పీసీఓడీ ఫీమేల్స్‌లో. మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండి వెయిట్ గెయిన్ అవుతున్నారు అండ్ హెయిర్ ఫాల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయంటే మీకు పీసీఓడీ ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మీరు డైట్ స్కిప్ చేయడం వల్ల వెయిట్ లాస్ అనేది ఉండదండి. మీరు హెల్తీ డైట్ కూడా తీసుకోవాలి. సో, కార్బోహైడ్రేట్స్ కానీ, ఫ్యాట్ ఇంటేక్ అనేది తగ్గించుకొని ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ రెగ్యులర్ టైమింగ్స్‌లో తీసుకోవాలి. లేట్ తిన్నా వెయిట్ అనేది తగ్గరనమాట. సో, మీల్ టైమింగ్స్ రెగ్యులర్‌గా చూసుకోవాలి. ఎర్లీగా తినేయాలి. నైట్ మీల్ మీరు లాస్ట్ మీల్ అనేది డేలో 8:00 లోపు తినాల్సి ఉంటుంది.